హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐటమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి మనం యూజ్ చేసే యాప్స్ ఉంటాయి కదా, ఈ యాప్స్ అనేవి ఎంతవరకు ఇప్పుడు కొన్ని కొన్ని యాప్స్ ఉన్నాయి మెయిన్గా, జిరోదా అని చెప్పేసి, గ్రో అని చెప్పేసి కొన్ని కొన్ని ఉన్న యాప్స్లో ఇవి ఎంతవరకు అక్యురేట్ అంటారు? ఐ మీన్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైమ్ నో ప్రాబ్లమా? వీటికి కూడా పోర్ట్ఫోలియోస్ అవి ఉన్నాయి, వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. ఇలాంటివి ఇన్ కేస్ ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి? దీని గురించి క్లుప్తంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. డెఫినెట్గా అండి. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్ యాప్స్ గురించి తెలుసుకోవాలంటే మనం అనుకున్నట్టు ఫస్ట్ జెరోదా తీసుకుందాం. జెరోదా ఆల్రెడీ మనకి 8,000 crores ప్రాఫిట్ బుక్ చేసింది మొన్న. సో చాలా హ్యూజ్ ప్లాట్ఫామ్. అంతేకాకుండా గ్రో కూడా చాలా హ్యూజ్ ప్లాట్ఫామ్ ఉంది. ఇప్పుడు మార్కెట్లో షేర్ చూస్తే జెరోదా ఆల్మోస్ట్ 25% షేర్ ఉంటే గ్రో కూడా 25% షేర్ ఉంది మార్కెట్ షేర్. అంటే మిగతా బ్రోకర్స్ అందరూ 50% ఉంటే వీళ్ళిద్దరే 50% ఉన్నారు. సో వీటిలో అంత రిస్క్ కనిపించే అవకాశం లేదు. దాంతో ఏంటంటే ఇప్పుడు గ్రో లిస్టింగ్ కూడా వస్తుంది. ఇయర్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఐపీఓకి వస్తుంది గ్రో. ఐపీఓకి వచ్చిందంటే డెఫినెట్గా దానికి మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది. ప్లస్ ఐపీఓకి వచ్చినప్పుడు డెఫినెట్గా సెబీకి రిటర్న్స్ అన్ని ఫైల్ చేయాల్సి వస్తుంది, లాస్ట్ 3 years రిటర్న్స్. తర్వాత కూడా ఎవ్రీ టైం అప్డేట్స్ ఎన్ఎస్సి సైట్లో బీఎస్సీ సైట్లో వాళ్ళు అప్డేట్ చేయాల్సి వస్తుంది. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కంపెనీ. అప్పుడు ఏమవుతుందంటే ఓవర్ నైట్ మనకి క్లోజ్ అయ్యే అవకాశాలు లేవు. డెఫినెట్గా మంచి మార్కెట్ క్యాప్ అవకాశం ఉండదు. 8,000 crores ప్రాఫిట్లో ఉందంటే మనం అరౌండ్ 1 lakh crores వరకు మార్కెట్ క్యాప్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ కంపెనీ నుంచి. ఇది మనకి నాకైతే రిస్క్ అయితే ఏం కనిపించట్లేదు. ఇది ఇప్పుడు దాంతో ఏంటంటే ఈ కామర్స్ నడుస్తుంది. అంటే అందరూ మొబైల్ యాప్లోనే అన్నీ చేస్తున్నారు. సో ఫిజికల్ వరల్డ్ నుంచి అంతా మొబైల్ వరల్డ్కి వచ్చేస్తుంది. ఈ కామర్స్లో ఇవి కూడా మనం అనుకున్నట్టు గ్రో కానీ జెరోదా కానీ ఇవి కూడా చాలా హ్యూజ్ కంపెనీస్. మార్కెట్ షేర్ వీళ్ళది 50% ఉంది కదా. ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ 18 crores డిమాట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 18 crores ఇండివిజువల్ డిమాట్స్ ఉన్నాయి. అంటే ఒకరికి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, అలా కాకుండా 18 crores డిమాట్ ఓపెన్ చేశారు. ఇప్పటివరకు 18 crores పీపుల్ డిమాట్ ఓపెన్ చేశారు. వీటిలో 50% మార్కెట్ షేర్ ఈ రెండింటికే ఉన్నాయి. అంటే వీళ్ళు ఓవర్ నైట్ క్లోజ్ చేసుకుని వెళ్ళే అవకాశం లేదు కదా. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు, అంత మార్కెట్ షేర్ వస్తున్నప్పుడు వీళ్ళు క్లోజ్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు నితిన్ కామతే ఉన్నాడు. అతని శాలరీయే ఉంది ఆల్మోస్ట్ 200 crores వరకు. సో వాళ్ళ ఫ్రెండ్స్ 2-3 కలిపి స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు శాలరీ 200 crores తీసుకుంటున్నారు. ఎందుకంటే 8,000 crores ప్రాఫిట్ వస్తున్నప్పుడు 200 crores తీసుకోవడంలో నష్టం లేదు జెరోదాకి. సో ఇంత హ్యూజ్ ఇన్కమ్ వస్తున్నప్పుడు, ఇంత ఆదాయం వస్తున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా లాస్ అయ్యే అవకాశం అయితే నాకైతే కనిపించట్లేదు. మార్కెట్లో కూడా లిస్ట్ అవుతుంది కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సపోజ్ అలా కూడా అయింది అనుకుందాం, 1% ఛాన్స్ క్లోజ్ అయినాయి అనుకుందాం, జెరోదా కానీ లేకపోతే గ్రో యాప్ కానీ. అయినా కానీ మనం మ్యూచువల్ ఫండ్ జెరోదా మ్యూచువల్ ఫండ్ కొనట్లేదు, మనం గ్రో మ్యూచువల్ ఫండ్ కొనట్లేదు. మనం ఏ మ్యూచువల్ ఫండ్ కొంటాం? సపోజ్ నిప్పాన్ మ్యూచువల్ ఫండ్, లేకపోతే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇవి కొంటాం. వీళ్ళు ఏంటంటే జస్ట్ మీడియేటర్స్ అంతే. వీళ్ళు జస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్, మనకి బై చేయడానికి అమ్మడానికి ఒక ప్లాట్ఫామ్ అంతే. సో మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఎక్కడికి పోతుంది? సపోజ్ హెచ్డిఎఫ్సిలో ఒక ఫండ్ కొన్నాం అనుకోండి, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్ కంపెనీకి పోతుంది. అలాగే మనం ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్లో ఒక ఫండ్ కొంటే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్కి పోతుంది. సో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోరు అమౌంట్. వాళ్ళకు వచ్చిన అమౌంట్లో సెబీ రూల్స్ ప్రకారమే వాళ్ళకు వచ్చిన అమౌంట్లో 90% ఇన్వెస్ట్ చేసేసేయాలి. సో సపోజ్ వాళ్ళకి ఒక 1,000 crores వచ్చింది అనుకోండి, ఒక ఎన్ఎఫ్ఓ స్టార్ట్ చేశారు, ఒక 1,000 crores వచ్చింది అనుకోండి. 1,000 crores వాళ్ళు స్ట్రైట్ అవే 900 crores వరకు మార్కెట్లో ఆ ఫండ్ డిస్క్రిప్షన్ ప్రకారం మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్, ఆ ఫండ్కి ఆ కంపెనీస్కి వెళ్ళిపోతాయి. మార్కెట్లో ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళ రీసెర్చ్ ప్రకారం కొన్ని కంపెనీస్ సెలెక్ట్ చేసేస్తారు, అందులో ఇన్వెస్ట్ చేసేసారు. రిమైనింగ్ 10% ఏదైతే ఉందో అది వాళ్ళు మార్కెట్ పడినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికో, లేకపోతే ఐపీఓలు వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఉపయోగించుకుంటారు. ఇప్పుడు అంతా ఐపీఓస్ బుల్ మార్కెట్ నడుస్తుంది కదా. సో వీటిలో బాగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మనకు రావట్లేదు కానీ వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కాబట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ 50-60% ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కే ఉంటుంది. సో వాళ్ళు అందుకని ఇందులో పార్టిసిపేషన్ ఎక్కువ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మిగతా 10% ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర క్యాష్లో పెట్టుకుంటారు. సో ఎవరైతే ఇన్వెస్టర్స్కి ఏమైనా రిస్క్ ఉంటే ఆ 10% క్యాష్లోనే రిస్క్ ఉంటుంది. అంటే అది కూడా మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసేస్తే ఆ 10% క్యాష్లోనే రిస్క్ అవుతుంది. ఆ 90% అంతా కంపెనీస్లోనే ఉంటుంది. సో సపోజ్ గ్రో తీసేసిన, సపోజ్ ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ తీసేసినా మన 90% ఫండ్ వచ్చేసి మార్కెట్లోనే ఉంది.
సెబీ ఏం చేస్తుంది అంతా అమ్మేసి మన అమౌంట్ మనకి ఇచ్చేస్తుంది. అంతేకాకుండా సెబీ కూడా ఇన్వెస్టర్ ఇంట్రెస్ట్ కోసం స్టార్ట్ చేసి పడింది. ప్రతి ఒక్క రూపాయికి గ్యారంటీ ఉంది. సపోజ్ మనం బ్యాంక్ ఎఫ్డీలో పెడితే ఏమైనా బ్యాంక్ డిఫాల్ట్ చేస్తే 5 lakhs వరకే మనకి ఇన్సూరెన్స్ ఉంది మన డిపాజిట్కి. డిపాజిటర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని ఉంది 5 lakhs వరకే. కానీ సెబీ ఏం చేస్తుందంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తానికి గ్యారంటీ ఇస్తుంది. సో అంత స్ట్రాంగ్ సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఇండియాలో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ కూడా క్లోజ్ కాలేదు. సో జస్ట్ ఈ గ్రో యాప్ కానీ జరోదా కానీ వాళ్ళు జస్ట్ మీడియేటర్స్ అంతే, సర్వీస్ ప్రొవైడర్స్. వీటితో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. డెఫినెట్గా 100% ధైర్యంగా కొనుక్కోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సార్ ఇన్ కేస్ ఈ థర్డ్ పార్టీ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాప్స్లోనే మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే, అంటే యాప్స్లో ఉన్న ఫండ్స్లో కాదు, ఈ యాప్ సంబంధించిన ఫండ్ లేకపోతే దాని స్టాక్లోనే మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్ కేస్ అది ఫాలో అవుతుంది అనిపించినా, లేదంటే కొత్త యాప్స్ వచ్చి వాటికి ఎక్కువ క్రేజ్ పెరిగిపోయి ఎక్కువ అందులోకి వెళ్ళిపోతున్నారు జనాలు అన్నప్పుడు దీనికి ఆటోమేటిక్గా మార్కెట్ క్యాప్ ఫాలో అవుతూ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్గా ఇప్పుడు ఇలాంటి ఆన్లైన్ యాప్స్ డెఫినెట్గా మనకి జరోదా కానీ గ్రో కానీ ఇవి సపోజ్ ఫెయిల్ అయితే మనకి సపోజ్ షేర్స్ చూసుకుందాం, ఈక్విటీ షేర్స్ మనం ఇన్వెస్ట్ చేసినా వాళ్ళ దగ్గర ఉండరు. సో వాళ్ళు జస్ట్ డీమ్యాట్ అంటే వాళ్ళు ఓన్లీ షేర్స్ని మనకు కొన్నవి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడతారు. కానీ మన షేర్స్ ఎక్కడ ఉంటాయంటే డిపాజిటరీలో ఉంటాయి. సిడిఎస్ఎల్ అని సెంట్రల్ డిపాజిటరీ కానీ ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూర్ డిపాజిటరీ. సో ఇదర్ ఈ రెండే ఉన్నాయి, సిడిఎస్ఎల్ ఆర్ ఎన్ఎస్డిఎల్. ఈ రెండిట్లో ఒక దాంట్లో మన షేర్స్ ఉంటాయి. సో ఇవి మనం సపోజ్ జరోదా కానీ గ్రో కానీ ఏమైనా తీసేసినా కూడా మనం ఇది వేరే బ్రోకర్స్ ఉంటారు. సో చాలా బ్రోకర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బ్రోకర్స్, చాలా కంపెనీస్ వచ్చినాయి. ఇప్పుడు వాటిలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్స్ మనతోనే ఉంటాయి, సో వాళ్ళతో ఉండవు. అండ్ ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి మారదాం అనుకున్నా కూడా ఇదే ప్రొసెసర్ ఫాలో డెఫినెట్గా మనం ఈ డిపాజిటర్ ఏదైతే ఉందో అది తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. రెండోది వచ్చేసి మ్యూచువల్ ఫండ్, సపోజ్ మ్యూచువల్ ఫండ్కి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వీళ్ళు తీసేసినా కూడా మామూలుగా వీటికి కూడా ఒక 2 types ఆఫ్ డిపాజిటరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్యామ్స్ ఉంది, ఇంకోటి వచ్చేసి కార్వీ ఉంది. ఇవి వచ్చేసి రిజిస్టర్స్, అంటే వీటికి సర్వీస్ ప్రొవైడ్ మ్యూచువల్ ఫండ్కి సర్వీస్ ప్రొవైడ్ చేసేది ఎవరంటే క్యామ్స్, సిఏఎంఎస్ క్యామ్స్ ఒకటి, తర్వాత కార్వీ. సో కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లైక్ నిప్పాన్ కానివ్వండి, మెరే అసెట్, యూటీఐ ఇలాంటి అన్నిటికీ కార్వీ ఉంది. సో రిమైనింగ్ ఎక్కువ కంపెనీస్కి స్కామ్స్ ఉంది. సో మనం ఈ యాప్లోకి వెళ్ళి కూడా మనం రిడమ్షన్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ కంపెనీకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని రిడమ్షన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆన్లైన్లో ఎవరైతే డీమ్యాట్లో అకౌంట్లు క్యాష్ పెడతారో చూడండి, వాళ్ళకు కొద్దిగా ప్రాబ్లం ఉండదు. సపోజ్ ఆ యాప్స్ వెళ్ళిపోయినా కానీ, ఏదైనా కానీ ఆన్లైన్ యాప్స్ రేపు వెళ్ళిపోయినా కానీ అక్కడేమన్నా వాళ్ళ డీమ్యాట్ అకౌంట్లో, ట్రేడింగ్ అకౌంట్లో ఏమైనా అమౌంట్ కానీ ఉంచితే, ట్రేడింగ్ చేసుకోవడానికి ఏమైనా అకౌంట్లో అమౌంట్ ఉంచితే వాటికి ప్రాబ్లం అవుతుంది. కానీ ఉన్న ఆల్రెడీ డిపాజిటరీలో ఉన్న షేర్స్కి కానీ మ్యూచువల్ ఫండ్స్కి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. వెల్కమ్ అండి.